ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వాళ్ళ అవసరానికి తగ్గ అవసరత అయితే తీరుతుందండి. అందరూ సంతోషంగా ఉంటారు. ఏంటమ్మా? నా పేరు కన్యగంటి రూత్ కళ, ఉండి నియోజకవర్గం, తెలుగు మహిళా అధ్యక్షురాలు. ఓకే. అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎలా ఉంది? అంటే ఇదివరకు మహిళల మీద చాలా మిస్సింగ్ కేసెస్ గానీ, అటాక్స్ ఎక్కువ జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? చర్యలు ఎలా ఉన్నాయి? లేడీస్ బయట తిరగడానికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? లేడీస్కి సౌకర్యాలన్నీ బాగున్నాయండి. ఇప్పుడు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేదంతా మహిళల గురించే. మేము మహాశక్తి ప్రోగ్రాంలో ఏవైతే మహిళలకు హామీ ఇచ్చి ఉంటూ ఇంటింటికి తిరిగామో అవన్నీ అమలు జరుపుతున్నారు. దానికి మహిళలందరూ చాలా సంతోషపడుతున్నారు. అందులో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఒకటి, ఉచిత బస్సు సర్వీస్ ఒకటి, అట్లాగే పెన్షన్స్ ఇచ్చే విధానంలో కానీ మహిళలందరికీ చాలా న్యాయం జరుగుతుందని మహిళలందరూ చాలా ఆనందపడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎందుకంటే మా నియోజకవర్గం వచ్చేసరికి మా రఘురామకృష్ణరాజు గారు చాలా బాగా డైనమిక్గా చేస్తున్నారండి. ఎక్కడైతే అవసరత ఏదైతే ప్రజలకి ఎక్కువగా ఉందో అవన్నీ ముందుగా త్వరితగతిని చేస్తున్నారు. అట్లాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని అంటే నమ్మచ్చు అంటారా? చంద్రబాబు నాయుడిని అంటే ప్రజలకు మంచి చేస్తారంటారా? అంటే రాబోయే రోజులు మంచి అభివృద్ధి జరిగిద్దంటారా? ఏంటి సంగతి? ఖచ్చితంగానండి. మేము ఎప్పటి నుంచి పార్టీలో చేరిన కానీ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించాము, నమ్మాము, నమ్ముతున్నాము. ఎందుకంటారా, నేను పార్టీలో చేరి 23 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ పార్టీ అంటే అభిమానంతో మాకు పర్సనల్గా ఏం జరగకపోయినా కూడా ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీ అంటే ఇష్టపడుతున్నాం. ఈ 6 నెలలకి ఎటువంటి పరిపాలన చూసారమ్మా? ఈ 6 నెలల్లో వాళ్ళు 5 ఏళ్లలో చేయలేనటువంటి పరిపాలన అయితే చూసామండి మేము. ఇప్పుడు రీసెంట్గా కూడా చూసుకుంటే నారా లోకేష్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి, ఇతర దేశాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాలు అనేది చేసుకోకూడదు అని చెప్పని ఆలోచన అసలు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మామూలుగా అయితే మనం హైదరాబాద్ని ఎట్లాగైతే అయినప్పుడు అప్పట్లో డెవలప్ చేశారో తెలంగాణని, అదే అనుకున్న దానికంటే 100 రెట్లుగా వాళ్ళ ఆలోచన రీతి ప్రతి వ్యక్తి పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన ఈ వాట్సాప్ల ద్వారా కానీ, ఈ మాధ్యమాల ద్వారా కానీ ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. ఎందుకంటారా, తెలంగాణ అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించి, కానీ ప్రపంచవ్యాప్తంగానే మనం ఎట్లా బతకాలన్న దానికి వాళ్ళు ఒక విజనరీతో ఉన్నారు. 2047 మొన్న చెప్పిన విధానమే మాకు అర్థమైంది. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉందమ్మా? నమ్మకం ఉందండి, 100% ఉందండి. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి వెనక్కి పంపిన విధానం ఉంది గత ప్రభుత్వంలో, కానీ మళ్ళీ అవన్నీ అంతకు రెడ్డింతలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారని మొత్తం యూత్, ప్రజలు, మహిళలు అందరూ కూడా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? పెరుగుతాయండి ఖచ్చితంగాను. ఎందుకని అంటే నారా లోకేష్ గారు ఉన్నారనా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే కదండి, ఆయన విజనరీ ఉన్న పర్సన్. కాబట్టి ఆయన నుంచి చీర ఒకటి కొంగు ఒకటి అవ్వదు కదా, ఆ చీరలో కొంగే కదా. కాబట్టి ఖచ్చితంగా అంతకంటే మరింత ముందుకి యువకుడు కాబట్టి ఆయన యువతని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, జరుగుతుంది కూడా. ఒక మాటలో ఏం చెప్తారమ్మా కూటమి ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వాళ్ళ అవసరానికి తగ్గ అవసరత అయితే తీరుతుందండి. అందరూ సంతోషంగా ఉంటారు. నారా లోకేష్ గారు అంటే సీఎం గారి కొడుకు, అండ్ అలానే ఒక ఐటీ మినిస్టర్ కూడా. ఆయన కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లలతో పాటు సమానంగా కింద కూర్చొని భోజనం చేస్తున్నారు కదా. ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారమ్మా? ఎందుకంటే మా దృష్టి ఎప్పుడు తెలుగుదేశం మీద ఉంటుందండి. మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటన్నది, ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు అయితే ఉండాలో అవన్నీ సమృద్ధిగా మా నారా లోకేష్ గారికి ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆయన దగ్గర నుంచి ఇంత సింప్లిసిటీ అనేది? అంటే ఆయనకి అవకాశం ఇవ్వలేదు కదండి ఇప్పటిదాకా. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన ఏంటో చూపిస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.